హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీలో సున్నుండలంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే సున్నుండలంటే అసలు ఏమిటో తెలీదు. టేస్ట్ కూడా ఇప్పటివరకు చూడలేదు. ఏ పప్పుతో చేస్తారో కూడా తెలీదు. ఏమీ తెలియకుండా సున్నుండల ప్రాసెస్ ఎలా చేస్తున్నారు అనుకుంటున్నారా? మా బాబు హాస్టల్లో ఉంటాడండి. వాడికి బయట ఫుడ్ ఏది అలౌడ్ లేదు. ఒక్క సున్నుండలు మాత్రమే అలౌడ్ అంట. అందుకని నాకు ఫోన్ చేసి మమ్మీ సున్నుండలు తీసుకురా అన్నాడు. మామూలుగా మా హస్బెండ్ ఏదన్నా అడిగితే నాకు రాదు, ప్రాసెస్ చేయడం రాదు అని చెప్పేదాన్ని. కాకపోతే ఇక్కడ అడిగింది నా కొడుకు కదా, ఎట్లాగైనా సరే వాని కోరిక నెరవేర్చాలని యూట్యూబ్లోనే చూశాను. యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. నేనైతే ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. ఒక కప్పు మినపప్పును కనీసం 20 minutes వరకు దూరగా వేయించాను. మధ్యలో కొంచెం బియ్యం వేసాను. ఒక పెద్ద చెంచాడంతా బియ్యం వేసి అవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత వాటిని మెత్తగా పిండిలాగా చేశాను. నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను కదా, అదే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. నేను ఇక్కడ బెల్లం సున్నుండలు చేస్తున్నాను. చక్కెర సున్నుండలు కూడా చేస్తారంట, అది కూడా యూట్యూబ్లో చూపించారు. కాకపోతే బెల్లం మంచిది కదా హెల్త్ కని నేనైతే ఇక్కడ బెల్లంతో సున్నుండలు చేస్తున్నాను. ఈ సున్నుండలకు నెయ్యి అయితే చాలా పడుతుంది. మొత్తం నెయ్యితోటే ఉండలాగా చుడతాం కదా, అందుకని నెయ్యి ఎక్కువగానే పట్టింది. దాన్ని వెయిట్ చేసుకుంటా చేశాను. నేనైతే చేసేటప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. అవి కరెక్ట్గా వస్తాయా రావా, పిండి వేస్ట్ అవుతుందా, బెల్లం వేస్ట్ అవుతుందా అని చాలా భయపడ్డాను. కాకపోతే ఎట్లయినా సరే మనం ఇష్టంతో చేస్తే ఎట్లయినా టేస్ట్గా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. అందుకనే ఇష్టంగా చేస్తున్నాను. కుదురుతాయన్న నమ్మకమే ఉండే. ఫస్ట్ నాకు అస్సలు ఉండలు చుట్టడానికి రాలేదు. నేను పోయింది ఇది అనుకున్నాను. కాకపోతే తర్వాత నెయ్యి కొంచెం ఎక్కువ వేసి చుట్టేసరికి ఉండలు మాత్రం బాగా వచ్చాయి. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఆ ఉండలు గట్టిగా రాలేదు. ఇట్లా మెత్తగా లూజ్గా పిండిగా వచ్చాయి. అమ్మో, ఇది ఎక్కడనో పోయింది అనుకున్నాను. కాకపోతే తర్వాత ఆ చుట్టిన ఉండలనే మళ్ళీ చుట్టానమాట. కొంచెం నెయ్యి చేతికి అప్లై చేసుకొని మళ్ళీ చుట్టాను. అవైతే చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నేనైతే బయట సున్నుండలు అయితే ఇప్పటి వరకు తినలేదు. బయట మన మార్కెట్లో దొరికే సున్నుండలు ఎట్లుంటాయో నాకు తెలియదు, కానీ నేను చేసిన సున్నుండలు మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇట్లా నోట్లో వేస్తే కరిగిపోతున్నాయి. ఇట్లా పప్పు కూడా ఇట్లా వచ్చేస్తుంది. నాకైతే బాగా అనిపించింది. ఒక గ్లాస్ మినపప్పుకు బాగానే వచ్చాయండి. నేనైతే కొంచెం చిన్న సైజు ఉండలు చుట్టాను. ఎందుకంటే మనం డబ్బాలో ప్యాక్ చేస్తాం కదా, అవి పెద్ద సైజు అయితే విరిగిపోతాయని నేనైతే ఇట్లా చిన్నగా చేశాను. ఒకటి తినే ప్లేస్లో 2 తింటారు కదా, అందుకని. అయితే ఇవి ఎట్లా వచ్చాయి అన్నదానికి అది కూడా చెక్ చేశాను. ఇట్లా మనం పైనుంచి వేస్తాం కదా, అప్పుడు ఉండ విరగొద్దు. అట్లాగే మనం విప్పి చూస్తే ఇట్లా పొడిగా రావాలన్నమాట. ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో మనం ముందుంటాం కదా, అందుకనే మొత్తం ఉండలన్నీ చుట్టాక మళ్ళీ వీటిని డబుల్ టైం చుట్టాను. అంటే నెయ్యి వేసుకుంటూ మళ్ళీ చుట్టాను. ఎందుకంటే మొత్తం ఇట్లా పిండిలాగా తాకుతుందనమాట. అట్లా తాకితే బాగోదు, విరిగిపోతాయేమో అన్న అనుమానంతో 2 సార్లు చుట్టాను. చుట్టిన తర్వాత టెస్ట్ చేశాను. నేనైతే యూట్యూబ్లో ఇట్లాగే చూపించారు. ఒకసారి పైనుంచి కిందికి వేస్తే అది విరగొద్దు, మళ్ళీ అట్లాగే విప్పి చూస్తే ఇట్లా పొడిగా రావాలి, నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు రావాలన్నారు. నాకైతే సేమ్ అట్లాగే వచ్చింది.